తెలంగాణలో సెలబ్రిటీ స్టేటస్ ఉన్న అధికారులలో ఐఏఎస్ అమ్రపాలి ఒకరు. ఇంతకు ముందు తెలంగాణలో పనిచేసి తర్వాత ఆంధ్రప్రదేశ్కు వెళ్లిన అమ్రపాలిని ఇప్పుడు మళ్లీ తెలంగాణ క్యాడర్కు కేటాయించారు. ఈ మేరకు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. 4 నెలల క్రితం ఆమె డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కి దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో సిఏటి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు అమ్రపాలి బదిలీ అధికారికంగా ఖరారైంది. గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తమను తెలంగాణకి కేటాయించాలన్న పలువురి అభ్యంతరాలను తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు అమ్రపాలి కాటా, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణిప్రసాద్, ప్రశాంతి ఏపీలో రిపోర్ట్ చేశారు. తాజాగా మళ్లీ అమ్రపాలిని తెలంగాణకు కేటాయించారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఆల్ ఇండియా సర్వీసుల అధికారులను 2 రాష్ట్రాలకు కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. ఇది కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కేటాయింపుల సమయంలో అనేక మంది అధికారులు తాము కోరుకున్న రాష్ట్ర కేడర్లోనే తమను ఉంచాలని అభ్యర్థించారు. కొందరు సొంత ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వగా మరికొందరు పనిచేస్తున్న ప్రాంతాన్ని బట్టి కోరుకున్నారు. ఆమ్రపాలి కాటా 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని. ఆమెను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు కేటాయించారు. అయితే ఆమె తెలంగాణ క్యాడర్లోనే కొనసాగాలని కోరుకున్నారు. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్లో నివసిస్తుండడం వల్ల ఇక్కడే పనిచేయాలని అభ్యర్థించారు. తనను తెలంగాణ క్యాడర్కు మార్చాలని కోరుతూ ఆమ్రపాలి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు మరో 10 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఇదే తరహా అభ్యర్థనలతో క్యాట్ని ఆశ్రయించారు. దీనిపై క్యాట్లో కూడా వాదనలు జరిగాయి. క్యాట్ ఆమె అభ్యర్థనను తిరస్కరిస్తూ ఆమెను ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు తిరిగి వెళ్లాలని ఆదేశించింది. 27 అక్టోబర్ 2024న ఆమె ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా ఆమ్రపాలి నియమితులయ్యారు. తాజాగా క్యాట్ మళ్లీ ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయించింది.